నేటి రాశి ఫలాలు కన్యా రాశి వారికి ఈరోజు ఇంటా బయట ఆదరణ అనేది పెరుగుతుంది. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో పెద్దల ఆదరణ అనేది పెరుగుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ అవకాశాలు అయితే అందుతాయి. ఇక నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వ్యాపారస్తులు ఈరోజు చేస్తే తప్పకుండా ఫలితాలు అనుకూలంగా వస్తాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభాలు లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ఈరోజు మంచి శుభవార్త అనేది అందుతుంది. ఇక ఈరోజు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు సత్సంతాన ప్రాప్తి ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోదర మైత్రి అనేది కనబడుతుంది. అన్నింటా మీకు సహాయ సహకారాలను అందిస్తారు. మొత్తంగా చూసుకుంటే మంచి అదృష్ట యోగం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు సినీ రంగం వారికి అభివృద్ధి కనబడుతుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి తగిన లాభాలు అనేవి లభిస్తాయి. ఇక కోర్టు వ్యవహారాలతో ఎవరైతే విసిగెత్తిపోయి ఉన్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఇక ఈ రోజులో బ్యాంకులలో జప్తు చేసిన ఆస్తులను కూడా తిరిగి పొందేంత మంచి రోజుగా చెప్పవచ్చు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక వైద్యులకు అనుకున్న కార్యసిద్ధి అనేది లభిస్తుంది. ఇక విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు అనుకున్న కార్యసాధన ఉంది కాబట్టి ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే ఈరోజు కన్యా రాశి వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే బదిలీల కోసం ప్రయత్నం చేస్తున్నారో వారు అనుకున్న చోటికి బదిలీలు దొరికే అవకాశం అయితే కనిపిస్తుంది. కన్యా రాశి వారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు ఈరోజు. ఇక వాహనాలను స్థలాలను కూడా కొనుగోలు చేస్తారు. ఇక మిత్రులతో ఏవైతే విభేదాలు ఉన్నాయో అవి ఈరోజు సర్దుబాటు అవుతాయి. ఇక కాంట్రాక్టర్లు శుభవర్తమానాలను అందుకుంటారు. ఇక ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాటిలో ఉన్న ప్రతిబంధకాలు తొలగిపోతాయి. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు తొలగిపోతాయి. అలాగే రుణాలు తీరి ఊరటలు అనేది లభిస్తుంది. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి మంచి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న సమస్యలను ఎదిరించగలుగుతారు. అలాగే సాంకేతిక నిపుణులు రాజకీయ నాయకులకు మంచి అనుకూలత అనేది కలుగుతుంది. అలాగే ఈరోజు విదేశీయానం చేసే యోగం కూడా కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలనేవి లభిస్తాయి. అలాగే విదేశీ విద్య అవకాశం కూడా లభిస్తుంది. ఇక మహిళలకి కుటుంబంలో ప్రోత్సాహం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు కాఫీ. ప్రతికూలమైన రంగు నీలం. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యా రాశి వారు శ్రీ వెంకటేశ్వర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.